చిన్నపిల్లలు క్యూట్గా ఉంటారు, వాళ్ళని అందరూ లవ్ చేస్తారు. కుక్క పిల్లలు ఇంకా ముద్దుగా ఉంటాయి, అందరూ ఎత్తుకుంటారు, వాటితో ఆడుకుంటారు. అందమైన ఆడపిల్లల్ని ఆడవాళ్ళని చూస్తే ఎవరికైనా ఇష్టమే. అందుకే అందరూ వెంటనే వాళ్ళతో ప్రేమలో పడిపోతుంటారు. ఇలా అందరూ అన్కండిషనల్గా లవ్ చేసేస్తుంటారు. కానీ మగాళ్ళని మాత్రం చూడగానే ఎవరు లవ్ చేయరు, ఎవరు ఎత్తుకోరు, ఎవరు ముద్దు పెట్టుకోరు. సో స్వీట్ అని మనం బుగ్గ పట్టుకొని ఎవరు గిల్లరు. వై అంటే ఆన్సర్ లేదు. మగాడు ఏదైనా చెయ్యాలి, ఏదైనా తేవాలి, ఏదైనా ఇవ్వాలి, లేదా ఏదైనా అయిపోవాలి. ఏమీ లేకుండా మనల్ని ఎవరు ఎత్తుకోరు, ముద్దు పెట్టుకోరు. అందుకే ఏదైనా చేయండి, ఖాళీగా ఉండద్దు. నువ్వు ఎంత అందగాడివైనా ఏ అమ్మాయి నీ మొహం చూడదు. నీకు 6 ప్యాక్ ఉన్నా నీ ఫోన్ నెంబర్ అడగదు. అమ్మాయిలు చాలా క్లియర్గా ఉంటారు. సత్తా ఉన్నవాడినే ప్రేమిస్తారు. దమ్ము ఉంటే నీ సత్తా ఏంటో చూపించు. ఒక సామెత ఉంది, ఎందుకు పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నాడని. 6.5 అడుగులు ఉంటాడు, ఆడు పడుకుంటే కాళ్ళు మంచం దాటి బయటకు కూడా వస్తుంది, కానీ ఏమీ చేయడు. ఎందుకు మరి? వేస్ట్ కదా. అందుకే మగవాడన్నాక కష్టపడాలి. ఎక్కడో విన్నాను, ఆకాశానికి ఏం చేసే, ఎగిరి పట్టుకో, ఫెయిల్ అయితే కనీసం కొబ్బరి చెట్టు మీదైనా పడతాం, అయినా పర్లేదు, ఎందుకంటే అప్పటికీ మిగతా వాళ్ళకన్నా ఎత్తులో ఉంటాం. మనం ఎలాంటి టార్గెట్లు పెట్టుకోవాలంటే, మన మొబైల్ నెంబర్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవాలి. ఏంటి మీ మొబైల్ నెంబర్ లెక్క పెట్టండి ఒకసారి, ఎంత ఉంది? 10 కోట్లు అనుకుంటున్నారేమో, కాదు, 9 డిజిట్ నెంబర్ అది. అంత వైట్ అమౌంట్ మీ బ్యాంక్లో ఉండాలి. అవుతుందా? అయ్యే పనేనా? అనుకుంటే అన్నీ అవుతాయి. నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ రాత్రి అన్నపూర్ణ స్టూడియో పై నుండి హైదరాబాద్ని చూశాను. సిటీ మొత్తం ఎన్నో లక్షల ఇళ్ళు, అన్ని ఇళ్లలో లైట్లు వెలుగుతున్నాయి. నగరం మొత్తం దీపావళిలో ఉంది, ఎక్కడ చూసినా ఇళ్ళే. ఇంత పెద్ద సిటీలో ఇల్లు కట్టిన వాళ్ళందరూ బాగా తెలివైన వాళ్ళ, జీనియస్లా అని నన్ను నేను అడిగా. లోపల నుండి కాదు అని ఆన్సర్ వచ్చింది. అంటే యావరేజ్ మైండ్స్, బిలో యావరేజ్ మైండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోగలిగారు. అలా అయితే మనం ఓ రోజు కట్టద్దాలే అనుకొని కొండ దిగి ఆ కృష్ణనగర్ నడుచుకుంటూ పోయా. ఈరోజు వేల కోట్లు సంపాదించిన వాళ్ళందరూ పుట్టుకతోనే జీనియస్లు మాత్రం కాదు, కానీ లైఫ్లో ఎంతో కష్టపడ్డారు. వాళ్ళలాగే మనం కష్టపడదాం. ఏదో ఒక రోజు మన మొబైల్ నెంబర్ని మన బ్యాంక్ బ్యాలెన్స్ చేసేద్దాం. 9 డిజిట్ కాకపోతే 8 డిజిట్. లెట్స్ జంప్ ఇన్ టు ద స్కై. కనీసం కొబ్బరి చెట్టు మీదనే పడతాం.